మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, ట్యూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బీసీలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమను బీసీలు తిప్పికొట్టాలి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ పిలుపు. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన టీడీపీ నాయకులు. పేదలకు ద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపండి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పిలుపు. వీసీకే పార్టీ చేపట్టిన సామాజిక సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా తెలిపిన మాజీ ఎమ్మెల్యే. బీసీలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమను బీసీలు రానున్న ఎన్నికల్లో తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ తెలిపారు. నేడు మదనపల్లె టీడీపీ కార్యాలయంలో అర్బన్ రూరల్ మండలానికి సంబంధించి జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్, రామాంజనేయులు, దారం హరిప్రసాద్, దొమ్మలపాటి యశస్విరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 కూడా విడుదల చేయలేదని వివరించారు. అదేవిధంగా బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక రోజుకు కేవలం ₹32 మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు నాణ్యమైన పౌష్టికాహారం ఎలా వస్తుందని ప్రశ్నించారు. బీసీల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందని, కావున రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీసీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారన్నారు. మన అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మన వల్లిగట్ల రమణ చెప్తున్నారు, ఓటర్ లిస్టు ప్రతి ఒక్క గ్రామంలోనూ లీడర్లు పంపిస్తాం. మీరు మీ గ్రామాల్లో మీ వార్డుల్లో వెరిఫై చేసుకోండి. మన వాళ్ళు ఉండేటివన్నీ కూడా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అదర్హులు ఉన్నాయా అవన్నీ కూడా మన పార్టీ ఆఫీస్ మన మదనపల్లి దృష్టికి తెస్తే వాటన్నిటిని కూడా సరిచేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఇంకా 70 రోజులు ఉన్నాయి. ఈ 70 రోజుల్లో ప్రతిరోజు కీలకమే మనకు. ఇప్పుడు భవిష్యత్ గ్యారెంటీ ఇన్ని రోజులు 30 చేస్తే వాటికి ఇది అయిపోయేది పరిస్థితి ఉంది. ఇప్పుడు అది లేకుండా ఒక వార్డులో ఎన్నైనా చేయొచ్చు 6 రోజులు. అట్లా మనం చేస్తే దానివల్ల లాభం ఏమన్నా అంటే మనం ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని కలవగలుగుతాం, వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోగలుగుతాం. పనిలో పనిగా మన ఓట్లన్నీ ఉన్నాయో లేవో అని కూడా చెక్ చేసుకునేదానికి ఈ కార్యక్రమము చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త లీడర్లు ఈ 70 రోజుల్లో మనం అప్రమత్తంగా ఉండాల. మనందరం కూడా రాబోయే 70 రోజుల్లో పూర్తి స్థాయిలో కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. బీసీ వర్గాలు అంటే అది బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, వారి వారి వృత్తులను అనుసరించి విభజించుకున్నటువంటి కులాలు మాత్రమే. ఇది ఉత్పాదక శక్తి కలిగినటువంటి కులాలు ఇవన్నీ కలిసినాం. మరి మనకు రాజ్యాధికారం కావాలన్నా, మన కులాలు మనం అందరం ఐకమత్యంగా ఎదగాలన్నా
ఒకటే కారణం, మనలో ఐకమత్యం లేకపోవడం. మన కులాలన్నీ కలిసిమెలిసిగా ఉంటే 2 కోట్ల పైన బీసీ కులాలు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు రాజ్యాధికారం మనం సాధించుకోలేము? మనకు కావలసినటువంటి అవసరాలను ఒకరి దగ్గర మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. మన అవసరాలను మనమే తీర్చుకుందాం. మనకి ఏం కావాలని మనమే నిర్ణయించుకుందాం. కాబట్టి మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న తాయిలాలకు కానీ వాటికి ఆశపడకుండా ఎలక్షన్ల సమయంలో చెప్పేటటువంటి కొన్ని మొత్తాలకే లేదా అవసరానికి ఉపయోగపడే హామీలు ఇచ్చి తీర్చలేనటువంటి ఆశలు మనకు చూపించి ప్రభుత్వానికి గద్దెనెక్కిన తర్వాత 5 సంవత్సరాలైనా కూడా మనల్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నా లేదా మన రాజ్యాన్ని మనమే ఒక వ్యక్తి ద్వారా తీసుకొని మనకి ఏమేమి కావాలో మనకి ఏమి అవసరాలో నిర్ణయించుకునే అవకాశాన్ని మనమే కల్పించుకోవచ్చు. చేదార్చుకోవద్దండి ఈ అవకాశాన్ని. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు బీసీ రిజర్వేషన్లకు మనకు బీసీలకు 24% పెట్టారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 10% పెంచారు. ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం జగన్మోహన్ రెడ్డి 10% రిజర్వేషన్లు తగ్గించాడు. అదేవిధంగా ఆనాడు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం గాని, చంద్రన్న బీమా గాని, చంద్రన్న పెళ్లి కానుక గాని, విదేశీ విద్య గాని చెప్పుకుంటూ పోతే చాలా బీసీలను ఆదుకున్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 పథకాలు రద్దు చేశారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా బడుగు బలిగిన వర్గాలను పంపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎర్రన్నాడనే బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి ఈ రోజు ఢిల్లీ నుంచి ఢిల్లీలో కూడా చక్రం తిప్పినటువంటి నాయకుడు మన బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి ఎర్రన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సైకు ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలిగిన వర్గాలు కానీ అందరికీ మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తూ ఈ రోజు అందరినీ అమలుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. పేదలకు ద్రోహం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వీసీకే పార్టీ ఆధ్వర్యంలో సామాజిక సత్యాగ్రహం పేరుతో చేపట్టిన దీక్షలకు ఆయన మద్దతునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెర్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు బాలుస్వామి, నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై దాడులు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, రాష్ట్ర సంపదను దోచుకోవడంపైనే దృష్టి పెట్టారని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. వీసీకే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. దశ దిశల్లోనే ఈ రోజు పీఠం శివబ్రహ్మానికి వాళ్ళ ప్రజల వెంట ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వ పనితీరు పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు 2000 కోట్లు పరుగులెత్తారు. కొన్ని వేల కోట్లకు వీళ్ళు ఈ విధంగా ఉన్న వనరులన్నీ నాశనం చేస్తున్నారు. ఉన్న శాండ్ ఇసుక మొత్తం అమ్మేస్తున్నారు. రెడ్ శాండల్ అమ్మేశారు. అదేవిధంగా చేసింది ఏమీ లేదు.
ఈరోజు ఏదైతే ప్రతిపాదన మా పీటీఎం శివన్న పెట్టారో ఇది వాస్తవానికి సమాజానికి ఇది అవసరం. ఒక ఎస్సీ వర్గానికే కాదు, ఒక బీసీ వర్గానికే కాదు, ఒక మైనార్టీ వర్గానికి కాదు, యావత్తు సమాజానికి ఈ ప్రతిపాదన అవసరం ఉంది. దీనికి కానీ అమలు చేస్తే ఒక మంచి గుడ్ గవర్నెన్స్ చేసినట్లయితే. బట్ కాకపోతే ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రతిపాదనలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టవు. మనం తక్షణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చే ముందు వైఎస్ఆర్ నాయకులకంతా చెప్పేసి వాళ్ళందరూ ఉన్న డీకేటీ ల్యాండ్లకంతా కొని ఈ రోజు ఆ ల్యాండ్లన్నీ ఎవరెవరి పేరుతో రిజిస్టర్ చేసిన తర్వాత ఇంకా భూములు ఎక్కడ డీకేటీ భూములు మిగలలేదు. ఎప్పుడు ప్రజా సమస్య పైన పాలక పక్షం కానీ అదే ప్రతిపక్ష పక్షం కానీ ప్రజల కోసం పోరాడాలి కానీ వాళ్ళ సొంత అజెండా, వాళ్ళ సొంత జెండా, వాళ్ళ సొంత బ్యాంక్ అకౌంట్ కోసం పనిచేసే నాయకులు ఇంకా మదనపల్లికి అవసరం లేదు. ఎవరెవరైతే అరాచకాలు చేశారో ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత వీళ్లకు నీళ్లు తాపించేది ఖచ్చితం. మదనపల్లిలో ఎక్కడ తిరగనివ్వమని చెప్పి తెలియజేస్తూ, నువ్వు పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ అన్నావు. ఇది పేదల పార్టీ కాదు. భూస్వాములు, భూదందాలు చేసేవాళ్ళు, ఇసుక మాఫియా చేసేవాళ్ళు, మద్యం మాఫియా చేసేవాళ్ళు, మైనింగ్ మాఫియా చేసేవాళ్ళు. ఆ పార్టీ ఏదైనా ఈ ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళా యుద్ధమని ఒకటి ప్రకటించి ఎన్నికలకి వెళ్ళిపోతున్నావు. అభివృద్ధిని అంతా శూన్యంలో కలిపేసి ఈ రాష్ట్రంలో నువ్వు ఏమన్నా చేసినావంటే మహిళలకు కానీ పేదలకు కానీ లాస్ట్ మూమెంట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే నువ్వు దాన్ని ఈ 4.25 సంవత్సరంలో 1000 రూపాయలు 200 పెంచుకుంటా వచ్చి 1000 రూపాయలు నీ రేషో పెంచినావు. ఎక్కడ నీ ప్రభుత్వము పనిచేస్తూ ఉందని మేము నిలదీస్తున్నాం. రోడ్లు ఎక్కడ పోయినా గుంతలమయం అయిపోయింది. అభివృద్ధి బాట లేదు, ఇంకొకటి లేదు. మేము ఈ రాష్ట్ర అభివృద్ధి జరగలేదు. రాబోయే ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం మా తరపున మేము శివప్రసాద్ గారికి గట్టిగా చెప్తున్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరు చేస్తే రాష్ట్రం మొత్తం మీద మీరు ఈ నిరాహార దీక్ష చేయదలుచుకున్నారు. మీ పార్టీ తరఫున, వీసీకే పార్టీ తరఫున పూర్తి మద్దతు మేము ఉంటాము. మా నాయకులతో కూడా మేము చర్చిస్తాము. లోకేష్ బాబు గారికి కూడా చెప్తాము. ఇది మీరు మీకోసం, మీ స్వార్థం కోసము ఈ నిరాహార దీక్ష చేయలేదు. మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము, మదనపల్లి కోసము మీరు చేస్తున్న దానికి పూర్తి మద్దతు ఇచ్చే మేము కూడా మా పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక క్రైస్తవుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం శానిటోరియంలోని సెయింట్ లూకాస్ చర్చ్ నందు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోతబోలు సర్పంచ్ ఈశ్వరయ్య, ఎంపీటీసీ వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు న్యాసి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక క్రైస్తవుల అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు క్రైస్తవుల కోసం ఆయన తీసుకొచ్చారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీ సహాయం అర్థించి నీ పాదముల చెంతకు చేరి ఉన్నాడు. అనుగ్రహించమని, అందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి ఈ నాయకులందరికీ మీరు మంచి మనసు ఉన్నది. ఈ యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ లో మన సంఘ సభ్యులుగా ఉండడం చాలా గర్వించాల్సినటువంటి విషయం. మరి యొక్క వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి మరి అభిమానించి, ప్రేమించి, ఎంతో నమ్మకంగా మన మదనపల్లి నియోజకవర్గానికి నిసార్ అహ్మద్ అన్న గారిని ప్రకటించడం. నిసార్ అహ్మద్ అన్న గారు ఎంతో మరి నమ్మకంతో, వారి మీద ఉన్నటువంటి నమ్మకం మరి ఎంతో విలువైనది. నిసార్ అహ్మద్ అన్న గారిని ప్రేమించి అభిమానించినటువంటి వ్యక్తులు గౌరవ మన ఎంపీ నితిన్ రెడ్డి అన్న గారు,
పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు, వారు నిసార్ అన్న గారిని ప్రేమించి అభిమానించి వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మదనపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వారిని నియమించడం, వారి మీద ఉన్నటువంటి నమ్మకానికే అది సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అన్ని మతాలు కలుపుకొని అన్ని మతాలు ఒకటే అనే సందేశం చిన్నప్పటి నుండే మాకు వేసుకొచ్చినారు. కాబట్టి మాకు క్రిస్టియన్స్ చాలా మంది క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ కూడా, నాకు డేవిడ్ అనే అతను, మళ్ళీ వీళ్ళతో ఆనంద్ సార్ వాళ్ళందరూ కలిసి మేము ఉద్యోగాలు కూడా చేశాము. అంటే ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా కలిసిమెలిసి చేస్తాము. ముందు నుండే నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అంటే, క్రిస్టియన్ ఫ్యామిలీస్ అంటే రమేష్ అని కూడా మీ ఏరియాలో నేను రమేష్ ఎంపీఓ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. అతను కూడా నేను అతను కలిపి చాలా వరకు చాలా చోట జాబ్ చేశాము. ప్రజలకు అందుబాటులో ఉండు, వాళ్ళ అన్ని సమస్యలు తీర్చు, వాళ్ళు ఏ పరిస్థితి లేకుండా, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడు, అదే నేను నీ దగ్గర నుండి కోరుకుంటా ఉన్నాను. ఏది కోరుకోవడం లేదన్నాను. మంచి ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కు చాలా వరకు పెద్దపీట వేస్తారు. ఆ విధంగా మైనారిటీ కోటాలో నాకు ఈ సీట్ ఇక్కడ ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళకు నమ్మకం పెట్టి ఆయన నాకు ఈ సీట్ ఇచ్చినందుకు ఆయనకు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని మీకోసం 24 గంటలు పనిచేస్తూ, మీకోసం 24 గంటలు నా డోర్లు తెరిసే ఉంటాయి, ఏ ఇబ్బంది వచ్చినా మీరు రావచ్చు అన్న కూడా నాకు మొత్తం వీళ్ళకు ఉండే లోకల్ సమస్యలన్నీ వివరించినాడు. నేను ఆ సమస్యల గురించి ఆలోచిస్తాను, ఖచ్చితంగా దానికి ఇది చేసుకుంటాను. ఈ ఏరియా నాకు చిన్నప్పటి నుండి తెలుసు, ఎందుకంటే ఈ స్కూల్లోనే చదివాను. నేను మన శానిటరీ యూఎంటీఎస్ స్కూల్ ఉంది, దాంట్లోనే నేను ఇంగ్లీష్ మీడియం చదివాను. అప్పుడు 5th క్లాస్ వరకు 6th క్లాస్ వరకే ఉండింది అక్కడ. అప్పుడు కూడా ఇక్కడే చదివాను. ఈ లోకల్ సమస్యలు కూడా నాకు ఆయన చెప్పిన వెంటనే నేను గ్రహించాను. కాబట్టి 24 గంటలు మీకోసం ఉంటాను, సదా మీ సేవలో ఉంటాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది ముమ్మాటికి పెత్తందార్ల ప్రభుత్వమేనని వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు సామాజిక సత్యాగ్రహం దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ భారతీయ అంబేద్కర్ సేన నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలు దాటిన ఈ జగన్ ప్రభుత్వంపై పేద మధ్యతరగతి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను, ఆ ధర్మాగ్రహాన్ని సామాజిక సత్యాగ్రహం ద్వారా జగన్ సర్కారుకు తెలియజేయడానికే ఈరోజు ఈ సామాజిక సత్యాగ్రహం కార్యక్రమాన్ని వీసీకే పార్టీ మరియు భారతీయ అంబేద్కర్ సేన చేపట్టడం జరిగింది. రేపు మన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఇవే బహుశా జగన్ సర్కార్కి చివరి బడ్జెట్ సమావేశాలని మేము భావిస్తూ ఉన్నాం. 5 ఏళ్లలో పేద ప్రజలకి ఒక్క రూపాయి కూడా విధించని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చివరి బడ్జెట్ సమావేశాల్లోనైనా వాళ్ళకి జరిగిన నష్టాన్ని కొంతైనా పూడ్చడానికి పేద మధ్యతరగతి వర్గాలకి వీలుగా కొంత బడ్జెట్ అలికేట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడానికి ఈ దీక్ష మేము చేస్తా ఉన్నాం. ఈ సత్యాగ్రహానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. అందరి సహకారంతో మేము ఈరోజు మొదలుపెట్టాము ఈ కార్యక్రమాన్ని. ఇది రోజు రోజుకి మరింత ఉధృతం చేస్తాం. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిపి కూడా భవిష్యత్తులో ఈ జగన్ పెత్తందారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన పోరాటాన్ని నిర్వహించి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చి జగన్ సర్కార్ని కూల్చే వైపుగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ పోరాటానికి పేద మధ్యతరగతి ప్రజలు అండగా నిలవాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం. భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో సామాజిక సత్యాగ్రహం అనేటువంటి ఒక గొప్ప అంశం పైన ఈరోజు రాష్ట్రంలో పెత్తందారీ పోకడలతో నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం జరగాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో బాస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సత్యాగ్రహానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మా పూర్తి మద్దతును తెలియజేస్తూ
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 సంవత్సరాలకు దగ్గర పడుతున్నా ఈ 5 సంవత్సరాల్లో అతను రాష్ట్రంలో మమ్మల్ని అధికారంలో తీసుకొస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక క్యారిడార్సు, ట్రైబల్ యూనివర్సిటీలు ఈ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తాం. 25 ఎంపీ సీట్లు మాకిస్తే నరేంద్ర మోడీ మెడలు ఉంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని చెప్పి దాదాపు 4 సంవత్సరం అవుతుంది. కానీ ఈ రోజుకి కూడా ఇతను మెడలు ఉంచి సాష్టాంగా నరేంద్ర మోడీకి, అమిత్ షాకి కాళ్ళు మొక్కే ప్రయత్నం తప్ప వేరే ఒకటి జరగలేదనేసి సిపిఐ పార్టీకి నేను అభిప్రాయపడుతున్నాను. జగన్ ప్రభుత్వం చేస్తున్న సామాజిక విద్రోహంపై జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మండిపడ్డారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వీసీకే పార్టీ చేపట్టిన సామాజిక సత్యాగ్రహ దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జంగాల శివరాం, సురేంద్ర, రెడ్డమ్మ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ పీటీఎం శివప్రసాద్ సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. నేడు ఆయన చేపట్టిన సామాజిక సత్యాగ్రహ దీక్షకు తమ జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో మీరు సమాజంలోని అన్ని వర్గాలకి ఏ రకంగా మోసం చేశారు, ముఖ్యంగా దళితులను, మహిళలను, నిరుద్యోగులను, ఉపాధ్యాయులను, ప్రభుత్వోద్యోగులను, రైతాంగాన్ని, మధ్యతరగతి కుటుంబాన్ని ఏ రకంగా మోసం చేసి దగా చేసి మీ పదవీ కాలం ఎలాగోలాగా పూర్తిగా ఇచ్చుకున్నారు. కనీసము ఆ భగవంతుడు ఇప్పటికైనా మీకు కళ్ళు తెరిపించి ఈ చివరి బడ్జెట్ సమావేశంలో అయినా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కానీ, సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు పెట్టడం కానీ, నిరుద్యోగ యువతకి ఏదైనా ఉపశమనం కలిగించడం కానీ, విద్యార్థులకు నెలకు 5,000 రూపాయల దాకా మెస్ ఛార్జీలు కానీ, ఇంటి స్థలానికి 3 సెంట్లు ఇచ్చి నిర్మాణానికి 10 లక్షల ఆర్థిక సహాయం కానీ, ప్రత్యేక పంచాయతీలుగా దళితవాడలను, తాండాలను గుర్తించడం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయడం కానీ, ఇలాగా ఎన్నో రకమైన డిమాండ్లను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈ వేదిక ద్వారా ఈ సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపించి వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఆయన ఈ మహత్ కార్యానికి పూనుకున్నందుకు మేము జనసేన పార్టీ తరఫున ఆయన్ని సంపూర్ణంగా అభినందిస్తూ మా పార్టీ తరఫున మేము మా సంపూర్ణ సహకారాలు, మద్దతు తెలియజేస్తూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జనసేన. రాష్ట్రంలో అన్ని వర్గాలపై వైసీపీ ప్రభుత్వం దాడి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రెడ్డి సాహెబ్ ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వీసీకే పార్టీ చేపట్టిన సామాజిక సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల
పాజిటివ్గా ఆలోచన చేసి మంచి చేసే విధంగా ప్రభుత్వం ఏమన్నా మారే అవకాశం ఉందా? ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? వాళ్ళ ధైర్యమేమే? కేవలం డబ్బులు పంచితే ఓటర్లకు ప్రభుత్వం పోయినట్టేనా, మంచిగా జరిగినట్టేనా? ప్రజాభీష్టం కానీ ప్రజల అభివృద్ధి కానీ అవసరం లేదా? డబ్బులు పంచే కార్యక్రమం, వినకపోతే దౌర్జన్యాలు చేసే కార్యక్రమం, ఎవరైనా తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం, ఈ విధంగానే ప్రభుత్వ పాలన గత 5 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ఈ 5 ఏళ్ల చర్మాంకంలో ఉంది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రజల పట్ల ఉన్న వాళ్ళ చిత్తశుద్ధిని తెలియజేసి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా చేతనైతే ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప కక్షపూరితంగా కానీ, బలవంతంగా కానీ, డబ్బులతో కానీ, భయపెట్టి కానీ, కేసుల ద్వారా కానీ, ఆక్రమణల ద్వారా కానీ ఇదే మీ పరమావధి అయితే రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ప్రజలు ఓడించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఎన్నుకోబడిన మీరు ప్రజల కోసం పని చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అల్లాన్ తిలక్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా తనను నియమించడం బాధ్యతగా భావిస్తున్నానని యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ సతీష్ తెలిపారు. నేడు మదనపల్లె జిఆర్టీ ఉన్నత పాఠశాల నందు మహాకార్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్లు సతీష్ మురళీలను సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోనూ కరాటే విస్తరణకు కృషి చేస్తామని తెలిపారు. నేను ఈ స్కూల్లోనే చదువుకున్నా, ప్రతి రూము ఊడ్చిన, అట్లా కష్టపడి మా నాయన అటెండర్ ఎంఏ సతీష్ గారు, మురళి గారు ఇరువురు కేరళలో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్కు వారి ఆహ్వానం మేరకు వెళ్ళి అచ్చట వారికి తగినటువంటి మంచి అధ్యక్ష పదవులు అనేటివి రావడం మాకు చాలా ఆనందదాయకము. ఈ సందర్భంగా మన పాఠశాల గిరిరా ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరాటీ మాస్టర్గా సేవలు అందిస్తూ ఉన్నత పదవులను ఇంకా అలంకరించాలని ఈ సందర్భంగా మరొక మారు నేను కోరుతున్నాను. ఇండియాలోనే నెంబర్ 1 ఇంటర్నేషనల్ కరాటీ స్కూల్స్, వరల్డ్ కరాటీ ఫెడరేషన్, WKF సీనియర్ జడ్జ్ అలన్ తిలక్ కరాటీ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ డైరెక్టర్ గారు హన్సీ సునీల్ కుమార్ గారి నేతృత్వంలో మన మదనపల్లి యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మరియు ఫౌండర్ ఎంఏ సతీష్ యోధా గారికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా అధికారికంగా నియమితులయ్యారు. మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా కూడా అధికారికంగా నియమితులైనారని సంతోషంగా మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే మరియు డి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ గ్రాండ్ మాస్టర్ మురళి గారికి ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ గాను, అలాగే కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులవ్వడము చాలా సంతోషమైన విషయము. ఇంకోటి ఏంటంటే వీరిరువురు మన మదనపల్లి వాసులు అవ్వడం అనేది మన మదనపల్లికే గర్వకారణంగా తీసుకోవచ్చు. ఒక నైపుణ్యత, ఒక శ్రమ, ఒక ప్రతిభ వీళ్ళు చూపించడం వల్ల, కనబరచడం వల్ల అలాంటి పదవి వీళ్ళు కైవసం చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయము. ఇంకోటి ఏంటంటే మా మహాకార్య ఫౌండేషన్ తరపు నుంచి, MKF మదనపల్లి మహాకార్య ఫౌండేషన్ తరపు నుంచి వీరిరువురికి గౌరవ మేము సన్మానం చేసుకోవడము ఎంతో సంతోషకరంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇండియాలోనే కరాటీలోనే ద బెస్ట్ స్టైల్ అయినటువంటి అలన్ తిలక్ ఇంటర్నేషనల్ కరాటే స్కూల్స్ నుంచి ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుడిగా మరియు ఉమ్మడి రాష్ట్రాలకు చీఫ్గా నియమించడం ఎంతో ఆనందంగాను, ఇలాంటి చక్కని అవకాశాన్ని అందించినటువంటి మాస్టర్కు
మరియు ఎంతో సపోర్ట్ చేసినటువంటి నా స్టూడెంట్స్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ చీఫ్ పొజిషన్ రావడం అనేది ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ మార్షల్ ఆర్ట్స్ మరియు కరాటీకి ఎంతో ప్రాధాన్యత పొంది ఉంది. అందులో ఎస్పెషలీ ఎన్నో మార్షల్ ఆర్ట్స్ ఉన్నా కూడా కరాటీ అనేది వరల్డ్లోనే టాప్ లీడింగ్లో ఉన్నటువంటి ఒక మార్షల్ ఆర్ట్స్ అన్నమాట. ఒక WKS ఛాంపియన్ కావాలంటే, ఒక స్పోర్ట్స్ ఛాంపియన్ కావాలంటే ఖచ్చితంగా 4 స్టైల్స్ అంటే గోజూరియో, షుటూరియో, షోటోకాన్, వడూరియో. సో ఈ 4 స్టైల్స్కి సంబంధించిందే కటాస్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే స్పోర్ట్స్ పరంగా వాళ్ళు ముందరికి వెళ్ళడానికి కుదురుతుంది. ఇది ఏ విధంగా కుదురుతుంది అంటే, ఇంతకుముందు అయితే ఒక స్టైల్ని ఫాలో చేసేవాళ్ళు, గోజూరియోని ఫాలో చేసేవాళ్ళు, గోజూరిని మాత్రమే ఫాలో చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఈ షుటూరియో సిలబస్ కావచ్చు, షోటోకాన్ సిలబస్ కావచ్చు, వడూరియో సిలబస్, ఇంకా రకరకాల ఏదైతే WKF అప్రూవ్డ్ పొంది ఉన్నాయో ఆ సిలబస్ అందే అవకాశం లేదు. సో మేమేం చేస్తున్నాం అంటే, సో టోటల్ ఇండియాలో ఈ అలంతిలక్ స్కూల్స్ ఒక్కొక్క స్టేట్కి ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారో వారికి ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఉన్నటువంటి ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అందులో మేము నైపుణ్యం పొంది అర్హత పొందిన తర్వాతనే మాకు ఈ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఈ మామూలుగా ఒక క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగితే మహా అయితే ఒక 10 లేదా 15, 20 దేశాలు మాత్రమే కాంపిటీషన్లో ఉంటాయి. మీకు తెలియని విషయం అంటే, కరాటీ అనేది వరల్డ్ ఛాంపియన్షిప్ కావచ్చు, లేకపోతే ఒలింపిక్లో కావచ్చు, ఏదైనా ఒక క్రీడ జరుగుతుంటే కనీసం అంటే 130 నుంచి 150 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి కరాటీలో. కానీ ఈ ఒక్క విషయాన్ని ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదనమాట. ఈ కరాటీ మార్షల్ ఆర్ట్స్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కొక్క స్కూల్లోనూ ఒక్కొక్క గవర్నమెంట్ టీచర్ లాగా కరాటీ మార్షల్ నియమించాలని ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరపు నుంచి మరియు లీ మార్షల్ ఆర్ట్స్ తరపు నుంచి చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈ పోగొట్లో ఉన్నారు. ఎప్పుడైతే ఒక అబ్బాయికి తన జీవితం బాగుపడుతుంది, ఉపాధి కలుగుతుంది అని అనుకున్నప్పుడు, నేర్చుకోవాలా అని అభిలాష ఉన్న వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేస్తారు. ప్లేయర్స్ గాను మరియు ఉపాధి పొంది మంచి కరాటీ మాస్టర్స్ గాను కావడమే కాకుండా ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో ఆత్మరక్షణ కళలు ప్రతి ఒక్క బాలికలకి నేర్పించడానికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులుగా సతీష్ గారిని అట్లాగే నాకు కో డైరెక్టర్గా నియమించడం జరిగింది. సో ఇలాంటి బాధ్యత కలిగిన పదవులు మాకు రావడము మాకు చాలా గర్వంగా ఉంది. సేమ్ టైంలో కర్ణాటక కూడా ఇన్ఛార్జ్గా నియమించడం అనేది శుభదాయకం. సో ఈ శుభకార్యాన్ని ఇంతటితో వదిలేయలేదు, దీన్ని చాలా ముందుకు తీసుకెళ్తాము. అట్లాగే మాకు కష్టంలోనూ నష్టంలోనూ నా మిత్రుడైనటువంటి సతీష్ యోధా గారు సో చాలా కష్టపడే వ్యక్తి, చాలా శ్రమ కలిగిన వ్యక్తి. సో ఇట్లాంటి ఒక లైనప్ని తీసుకొని కరాటీ యుద్ధ విద్యలను ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అని నాకు అండదండగా ఉంటూ, చేదోడు వాదోడుగా ఉంటూ దీన్ని కృషి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లాగే ఇక్కడ మమ్మల్ని గుర్తించి గిరిరావు స్కూల్, GRT స్కూల్ అనేటువంటి డైరెక్టర్ సో జగన్మోహన్ సార్ గారు మమ్మల్ని అభినందించడము చాలా గర్వకారణం. ముఖ్యులు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మహాకార్య ఫౌండేషన్ అటువంటి డైరెక్టర్ అయినటువంటి శివకుమార్ గారు, అట్లాగే పూర్ణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. బహుజన దళితులకు రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కేటాయించాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వీసీకే పార్టీ చేపట్టిన సామాజిక సత్యాగ్రహ దీక్షకు వారు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి తమను ఓటు బ్యాంకుగా ఈ అగ్రవర్ణ పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం తమకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ దిశల్లోనే ఈ రోజు పీటీఎం శివప్రసాద్ అన్న గారు నడవడము, మరి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సోదరులందరూ 80% పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రోజు పప్పు, ఉప్పు, పెట్రోల్ అనేక విధాలైనటువంటి ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి డబ్బులను ఈ రోజు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు వాళ్ళు ఇస్తున్నటువంటి
వీళ్ళు ఇస్తాము, వీళ్ళు 2 రూపాయలు ఇస్తామంటే వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తాము, 2,000 ఇస్తామంటే 2 లక్షల రూపాయలు ఇస్తాము అంటూ అనేక మభ్య పెడుతూ అనేక పనికి రాని చెత్త స్కీములు ఫ్రీ బీమ్స్ తీసుకొని వచ్చి ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ పన్నుల ద్వారా వచ్చినటువంటి ధనాన్ని ఈ ప్రభుత్వాలన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు పీటీఎం శివప్రసాద్ అన్న గారు తన గలాన్ని విప్పి ఈ రోజు ప్రజలందరికీ సామాజిక స్పృహతో మెలగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. మరి పీటీఎం శివప్రసాద్ అన్న గారు గురించి 2 వాక్యాలు. తనకు సంబంధించిన భూమిలో సర్వే అనంతరం రాళ్లు నాటుతుంటే కొందరు దౌర్జన్యంగా వాటిని ధ్వంసం చేశారని వీవర్స్ కాలనీకి చెందిన నాగిరెడ్డి ఆరోపించారు. నేడు మదనపల్లె 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తాను కొన్న 80 సెంట్ల భూమిని సర్వే చేయించి అనంతరం భద్రపరిచేందుకు చూస్తుండగా కొందరు దౌర్జన్యంగా వచ్చి రాళ్లను పగలగొట్టారని ఆరోపించారు. ఈ మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశానని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళ వంశాలకు సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికెట్లు కానీ రికార్డ్స్ కానీ ఈసీలు కానీ అన్నీ కూడా మాన్యువల్ ఈసీ కానించి కంప్యూటర్ ఈసీలు కలిసి అన్ని ఈసీలు తీసుకొని రికార్డు పరిశీలించి వాళ్ళ దగ్గర భూములు కొనుక్కున్నాను. నాకు వచ్చి 400 ఒకటో లెటర్లో వచ్చి 50 సెంట్లు, 402లో వచ్చి 30 సెంట్ల భూమి నేను కొన్నాను. ఆ 30 సెంట్ల సర్వే ప్రకారము ఆల్రెడీ నేను డీఎస్పీ గారికి కూడా 31/12/2023లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బోత్ పార్టీస్ని పిలిపించి డీఎస్పీ గారు విచారించి సర్వే ప్రకారం సబ్ డివిజన్ ప్రకారం సర్వే చేయించుకొని నీ భూమిని నువ్వు కాంపౌండ్ వేసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు అంగీకరించి సంతకం కూడా చేసి వెళ్లారు. తర్వాత సర్వేకి వెళితే కన్నా మాకు ఇంటిమేషన్ వేయలేదని చెప్పి 1 రోజు పెండింగ్ పెట్టారు. తర్వాత వెళితే కన్నా ఒకరు కూడా సర్వే దగ్గరికి రాలేదు. మళ్ళా వచ్చి అబ్జెక్షన్ చేశారు. నిన్న అబ్జెక్షన్ చేస్తే కన్నా నేను మీ సైట్ కాదు ఇది, నేను సర్వే చేయించుకొని నేను సైట్ వేస్తున్నాను అని చెప్పి నేను సైట్ కాంపౌండ్ నిన్నటి నుంచి ప్రారంభించాను. నిన్న ఎవరు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు 12 గంటలకు నేను వేసిన కాంపౌండ్ మొత్తం ధ్వంసం చేశారు. వదిలి ఆలోచించండి అందరూ కూడా. అందుకని సార్ కంప్లీట్ ఇచ్చి పై అధికారులకు విన్నవిస్తానని చెప్పి కూడా మీకు మనవి చేస్తాం. సహకరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమను బీసీలు తిప్పికొట్టాలి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ పిలుపు. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన టీడీపీ నాయకులు. పేదలకు ద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపండి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పిలుపు. వీసీకే పార్టీ చేపట్టిన సామాజిక సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా తెలిపిన మాజీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.